హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో పెట్టా కదా, ఫ్రూటీ పికిల్స్ అని స్టార్ట్ చేసామండి. ఈరోజు ఉసిరికాయ చట్నీ ఆర్డర్ వచ్చిందండి. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చెప్తాను. ఉసిరికాయలండి కడిగి పెట్టుకొని శుభ్రంగా క్లాత్ తుడిచి ఆయిల్లో వేసుకోవాలి. ఓకేనండి. తడి అనేది ఉంటే తొందరగా ఖరాబ్ అవుతుందండి. ఆయిల్ వేడైందండి. చూసారా ఎలా వేడైందో? అలా వేడైందో తీసుకుంటే వేయాలండి. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, ఇలా కలర్ వచ్చేదాకా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేయాలండి. బౌల్లో ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. చూసారండి, చల్లారిపోయాయండి. ఇప్పుడు ముందుగా ఇది ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలండి, మిక్సీ చేసిన పొడి. ఓకేనండి. ఫస్ట్ ఇది కలుపుకుందాం. ఇంకా కలిసేలాగా కలుపుకోవాలండి. సరిపడా కారం అండి, ఒక కప్పు వేస్తున్నాను నేను. బాగా కలుపుకోవాలండి, ముక్కగా బాగా కలవాలి. నెక్స్ట్ ఉప్పు అండి, ఒక కప్పు వేస్తున్నాను నేను. కలిసిపోయిందండి. ఆయిల్ పోసేద్దాం సరిపడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 డేస్కి తినేయచ్చు. మసాలాలు అవన్నీ పట్టించాం కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇలా ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ముక్క మునిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఓకే. ఆల్రెడీ ఆ ముక్కల్లో ఆయిల్ మునిగేలాగా వేసుకున్నాం కదా, కొంచెం తాలింపుకి కొంచెం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అలాగే టేస్ట్ కోసం కొన్ని మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లగా అయ్యాక ఉసిరికాయ తొక్కులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉసిరికాయ తొక్కు రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో? 2 డేస్లో తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.
ఇలాగే మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. సపోర్ట్ చేయండి. ముందు ముందు మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. ఫ్రూటీ పికిల్స్. నమస్కారం.